గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ధినీస్ అథెంటిక్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా టేస్టీగా డాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చెప్తాను. ఎగ్స్ అనేది బాయిల్ చేసుకొని ఇలా 2 పీసెస్గా కట్ చేసుకొని ఉండాలి. పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, కర్డ్ అండ్ క్యాషూ నట్స్ అనేది నేను 10 తీసుకున్నాను. కొత్తిమీర, 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని ఇలా పొడుగా కట్ చేసుకోవాలి. అండ్ పచ్చిమిర్చి, ఇందులో కస్తూరి మేతి, జీలకర్ర పౌడర్ అనేది మిస్ అయింది, అవి యాడ్ చేసుకోండి. ఇంతేనండి, ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసేద్దాం. పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఫస్ట్ ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి, క్యాషూ నట్స్ అనేవి వేసుకొని ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. సో నెక్స్ట్ ఆనియన్స్ అనేది పచ్చితనం పోయి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. సో నేను చూపిస్తాను మీకు ఎంతవరకు ఫ్రై చేసుకోవాలనేది. ఆనియన్స్ అనేది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న కొత్తిమీర అనేది ఈ టైంలో యాడ్ చేసుకొని ఇది కూడా ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేది ఇలా ఫ్రై అవ్వాలి. సో మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి. సో ఇప్పుడు దీనిని ఒక 15 మినిట్స్ మనము చల్లార్చుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మిక్సీలోకి వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. వేసుకున్న ప్యాన్లో పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఫైన్గా మిక్సీ పట్టిన పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలేంత వరకు ఆయిల్లో మగ్గించుకోవాలి. లైట్గా ఆయిల్ పైకి వచ్చి ఇలా ఉడుకు స్టార్ట్ అయినప్పుడు మసాలాలన్నీ వేసుకోవాలి. పసుపు, కారం, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, గరం మసాలా, జీలకర్ర పొడి వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకొని ఇది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా మగ్గించుకోవాలి. మసాలాలన్నీ వేసాక ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మన కర్రీ కన్సిస్టెన్సీకి కావాల్సిన వాటర్ అనేది యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా ఉడకడం స్టార్ట్ అయినప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు అండ్ కస్తూరి మేతి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం చేయకండి, ఎందుకంటే పెరుగు అనేది గడ్డలుగా ఉండిపోతుంది అనమాట, కర్రీలోకి మిక్స్ అవ్వదు. సో మీకు ఎవరికైనా ఉప్పు, కారం సరిపోకపోతే ఈ టైంలో యాడ్ చేసుకోండి. అండ్ వాటర్ కన్సిస్టెన్సీ కూడా చాలా థిక్ అయిపోతుందంటే ఈ టైంలో యాడ్ చేసుకొని ఇది కూడా ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టుకొని అన్నీ కలిసాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఒకసారి కలుపుకొని బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ అనేవి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ కలిపినట్టు ఓవర్ మిక్స్ చేసుకోకూడదు, ఎగ్స్ అనేవి బ్రేక్ అయిపోతాయి. సో నెక్స్ట్ ఎగ్స్ వేసేసుకొని ఇలా పైన కర్రీ అనేది వేసుకోవాలంతే. సో మిక్స్ చేయకుండా ఇలా కర్రీ వేసేసుకొని లిడ్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 2 మినిట్స్కి నాకైతే పర్ఫెక్ట్గా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఒకసారి సాల్ట్ అవి ఈ టైంలో కూడా చెక్ చేసుకోవచ్చు, ఎవరికైనా తక్కువ అయితే వేసేసుకోండి. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. అంతేనండి, మన సింపుల్ డాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. మంచి అరోమా వస్తుంది అండ్ తింటుంటే చాలా కమ్మగా కూడా ఉంటుందన్నమాట. ఈ కర్రీ అనేది చపాతీ, పూరి, పుల్కాలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మెజర్మెంట్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.